ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఏర్పాటు చేస్తున్న యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి టీజీ భరత్ తెలిపారు. నంద్యాల జిల్లా గుట్టపాడిలో 38.47 కోట్లతో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్క్ను మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలని ఆలోచన ఎవరికీ రాలేదన్నారు మంత్రి టీజీ భరత్. సీఎం చంద్రబాబు నాయుడు దానిని కార్యరూపంలో పెడుతున్నారని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న సమయంలో విజన్ 2020 అంటే అందరూ అపహాస్యం చేశారని గుర్తు చేశారు. ఆ విజన్ ఇప్పుడు హైదరాబాద్ను చాలా అభివృద్ధి చేసిందన్నారు. ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ చేస్తే ఎక్కడైనా పాసిబిలిటీ ఉంది ఆ ప్రాంతాల్లో చిన్న ప్రాజెక్ట్ కానీ పెద్ద ప్రాజెక్ట్ కానీ పెట్టేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఉద్దేశంతో ఈ 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టాలన్న ఐడియా థాట్ చంద్రబాబు గారిదండి. సో ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటున్నానంటే మనకు అసలు ఫస్ట్ ఇక్కడ పార్క్ ఉందంటే ఫ్యాక్టరీలు వచ్చేదానికి ఉంటుంది, ఫ్యాక్టరీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి. సో అసలు ఆ ఫ్యాక్టరీ ల్యాండ్ అనేది ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలనే ఆలోచన అనేదే లేకపోతే సో ఎక్కడో కొన్ని చోట్లనే ఉంటాయి, లేకపోతే ఎక్కడ వీళ్ళు పోర్ట్ దగ్గరనో లేదంటే వాట్ ఎవర్ పాసిబుల్ ఎక్కడ ఏరియాస్ జోన్స్ ఉన్నాయో అక్కడే పోవాలనే ఆలోచన ఉంటుంది. మరి అట్లా కాదు, 175 నియోజకవర్గాల్లో రావాలా, అక్కడ లోకల్లో కూడా జాబ్స్ కుట్టాలా అనే ఉద్దేశం అనేది ఇట్ ఈస్ ఎ గ్రేట్ థాట్ అండి. ఎక్కడా లేదు, నాకు తెలిసి ఇండియాలో ఈ థాట్ కలిగించినది ఎవరికి వచ్చిండదు, ఓన్లీ చంద్రబాబు గారికే దక్కుతుందండి అట్లా ఆలోచనలు కానీ అట్లాంటి ఐడియాస్ కానీ. సార్కి ఒక గొప్ప విజన్ ఉందండి, ఆ గొప్ప విజన్తోనే ఇవన్నీ పాసిబిలిటీ ఉందని నేను చెప్తా. మనకు డ్రోన్ హబ్గా కూడా కేటాయించారు, ఇక్కడనే 300 ఎకరాలు. అంతేకాకుండా సెమీ కండక్టర్ అది కూడా దేశాల్లో చాలా తక్కువగా అది శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అటువంటిది మన రాష్ట్రానికి, మన ఓరకల్లు మండలానికి, మన జిల్లాకు రావడం చాలా సంతోషదాయకం. అది కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా చూడండి, ప్రతి ఒక్కరిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలి అనేదే సీఎం గారి సంకల్పం. అందుకనే ఈరోజు ఎక్కడ వీలైతే అక్కడ పరిశ్రమలు తీసుకొని రావాలి, దాంట్లో ఎంతో మంది చదువుకున్న యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతోనే పనిచేస్తూ ఉన్నారు. దానికోసం ఇక్కడ మనకి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ చూడండి, మన ఓరకల్లు గౌరవ సలహాదారులుగా ఇక్కడికి వచ్చిన మన విజయభారతి అమ్మగారు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని రోజు ₹1 పొదుపు చేసుకోండి, అలాగా నెలకు 30 రూపాయలు అలాగా పొదుపు చేసుకొని మీ కుటుంబాలు ఈ రోజు ఆర్థికంగా ఎంతో ముందుకెళ్ళాయి. అంతేకాకుండా ఇచ్చుకుంటున్నారు, అలాగే మీరు ఆర్థికంగా బాగా ముందుకెళ్లారు. అదే రకంగా ఇక్కడ మేము కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టుకుంటామని కూడా ముందుకు రావడం జరిగింది. చాలా సంతోషం. ఆ విషయాన్ని భరత్ గారి మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం, అలాగే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు దీనికి సమ్మతించడం కూడా చాలా సంతోషంగా ఉంది. మీకు తప్పకుండా ఈ కార్యక్రమం చేయగలరు అనేది నమ్మకం తీసుకొచ్చారు మీరు. చాలా